దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఓరుగల్లు భద్రకాళి ఆలయం ఒకటి. దేశ విదేశాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తూ ఉంటారు. పర్యాటకంగా కూడా పేరుగాంచిన ఓరుగల్లు భద్రకాళి ఆలయానికి నయ్యా లుక్ రాబోతోంది. గట్టు మీద అమ్మవారు, అక్కడే ఉన్న సరస్సులో నవద్వీపాలు రూపుదిద్దుకోబోతున్నాయి. అమ్మవారి ఆలయం నుంచి ఈ నవద్వీపాల్ని కలుపుతూ రోప్ వేని ఏర్పాటు చేయాలని ప్రణాళికను రూపొందించారు అధికారులు. అంతేకాదు, ఈ సరస్సులో బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇంతటి చారిత్రాత్మక దేవాలయంలో ఇప్పుడు అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుతున్నారు. దేవాలయం ప్రాంగణంలో మాడవీధులు, గోపురాల నిర్మాణంతో పాటు ఆలయ పరిసరాలు మరింత సుందరీకరణ చేయబోతున్నారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా పక్కనే ఉన్న చెరువుని కూడా సుందరీకరణ చేయించనున్నారు. ఇప్పటికే భద్రకాళి బండులోని నీటిని ఖాళీ చేశారు. ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణం కోసం భూమిని చదును చేశారు. దేవాలయం చుట్టూ కనిపించే చతుష్పాదాలను ఆలయ మాడవీధులుగా పిలుస్తూ ఉంటారు. 4 వైపులా 4 రాజగోపురాలు రూపుదిద్దుకోబోతున్నాయి. వీటిలో 3 రాజగోపురాలు 7 అంతస్తులతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. అమ్మవారికి అభిముఖంగా ఉండే రాజగోపురం మాత్రం 9 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన భద్రకాళి బండు నుంచి స్థలాన్ని కూడా సేకరించారు. ఇక ప్రస్తుతానికి దీనికి సంబంధించి అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుని అందుబాటులోకి తెస్తామంటూ అధికారులు చెప్తున్నారు.